ఈ 2025వ సంవత్సరంలో కూడా ఈ రక్షణ సువార్త సభలకు దైవ సేవకునిగా నన్ను జ్ఞాపకం చేసుకొని సువార్తను అందించుటకు ఈ మొదటి దినము ఈ స్థలంలోనికి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు సంఘ కాపరి రెవరెండ్ జి అమన్ రాజేష్ అయ్య గారి యొక్క కుటుంబానికి, పాస్టర్ గారికి, అలాగే సంఘ పెద్దలకును, స్త్రీల సమాజం వారికి, అలాగే యవన బిడ్డలందరికీ, కూడి వచ్చిన చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, విధవరాండు, వృద్ధులందరికీ, మరి చక్కటి ఆర్కెస్ట్రా అందిస్తూ ఉన్నటువంటి రవి బ్రదర్, అలాగే తేజాకును చక్కటి సౌండ్ సిస్టమ్ అందిస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మరి చక్కటి పాటలు పాడుచు మరి దేవుని యొక్క ఆత్మ ఉజ్జీవింపబడుటకు క్వైర్ వారిగా చక్కటి పాటలు పాడుచున్న సహోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ కూడికలకు వచ్చినప్పుడు మరి ఇలాగా యవన బిడ్డలు ప్రత్యేకముగా సిద్ధపడి ఒకే డ్రెస్ కోడ్లో ఉండి చక్కగా వాళ్ళు పాడుచు ఉన్నప్పుడు పరలోకంలో దేవాది దేవుని నా కోట్ల కొలది దూతలు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి ఉంటుందో నేను ఈ ప్రదేశంలో ఈ కూడికలకు వచ్చినప్పుడు అంత సంతోషిస్తూ ఉంటాను. మరి ప్రత్యేకంగా వీరిని సిద్ధపరచుచు ఉన్న పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానములోనికి వెళదాం ప్రియులరా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభునామములో కృపగల తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి, జూన్ మాసములో ప్రత్యేకముగా ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రభువా 3 రాత్రులు ప్రత్యేకముగా గడపడానికి మీ బిడ్డలకు పెట్టిన భారమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ చీకటికి, దుష్టునికి, సైతానికి ఇక్కడ అధికారం ఉండడానికి వీలు లేదు. మీ ఆత్మీయ ప్రాంగణమును స్వాధీనములోకి తీసుకున్నందుకు వందనాలు తండ్రి. ప్రార్థనతో సిద్ధపరిచారు, పాటలతో సిద్ధపరిచారు, స్తుతి ధ్వనులతో సిద్ధపరిచారు, ఆరాధనతో సిద్ధపరిచారు. ఇప్పుడు ప్రభువా పరిశుద్ధమైన జీవ వాక్యము వెల్లడి అగుచు ఉండగా హృదయములన్నిటిలో వెలుగు కలుగుటకు సహాయం చేసి దూరము నుండి ఆలోకిస్తున్న బిడ్డలకు కూడా ఈ వెలుగు తాకుటకు సహాయం చేసి మీ దాసుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి తండ్రి, మీ వాక్యములో ఉన్న సత్యములు, మర్మములను గుర్తిరిగే కృపను దయచేసి తండ్రి, మీ సిలువ చాటును మరుగుపరిచి వాడుకొనండి. ఏ హృదయానికి ఎట్టి వర్తమానం అవసరమో మీరే బలపరిచి వాడుకొనండి అని తండ్రి, ఇక్కడ ప్రయాసపడుచున్న మీ సేవకుల యొక్క చేతులను బలపరిచి 3 దినములు బలమైన ఉజ్జీవం ఈ ప్రాంతమంతటిని రగిలించడానికి సహాయం చేసి నూతన ఆత్మల పంట దయచేయండి. యేసు క్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఏం చేస్తే మేలంట, ఏం చేస్తే శ్రేష్టమంట? ఆజ్ఞను గాయకొనుటయు మాట వినుటయు శ్రేష్టం. ఆలోచన చేయండి. బలులు అర్పించడం కంటే కూడా అలాగే పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏం చెప్పారు దైవ సేవకులు? ఇక్కడ చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ఇక్కడికి రండి అని చెప్పారు. తెలుగులోనే చెప్పారు కదా. ఇది మీది ఈ కార్యక్రమం. మీరందరూ చక్కగా ముందు వరుస, మనం యుద్ధములో మొదటి వరుసలో ఉన్న సైనికుల్లాగా ఉండాలి. మనం యుద్ధములో మొదటి వరుసలో నిలబడే సైనికుల్లాగా ఉండాలి. మొదటి వరుసలో ఉన్న సైనికుడు సైన్యాధిపతి చెప్పే మాటని ఏం చేయాలి? సైన్యాధిపతి చెప్పే మాట ప్రకారం ధైర్యంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. మనం దేవుని ఆత్మకి చోటు ఇవ్వాలి ప్రియులుగా. మనం దేవుని సన్నిధిలో మాట వినుట వలన గొప్ప మేలును మనం చూడగలం, ఆశీర్వాదమును మనము చూడగలం. కనుక దేవుని యొక్క వాక్య ధ్యానములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము
మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును? నిత్య జీవమునకు వారసుడనవ్వాలంటే నేనేమి చెయ్యాలి? ఎవరితడు అనేది మనం గమనిస్తే, ఇతడు మిగుల ఆస్తిపరుడు. మిగుల ఆస్తిపరుడికి అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో ఏదో కొరతలాగా, ఏదో అసంపూర్ణముగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిగుల ఆస్తిపరుడే, కానీ జీవితంలో ఏదో కొరత ఉన్నట్టుగా వేధిస్తా ఉంది, ఏదో అసంపూర్ణత ఉన్నట్టుగా వేధిస్తా ఉంది. అందుకని దేవుని యొద్దకు వచ్చి ప్రత్యేకించి సంబోధించి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? ఈ నిత్యము ఉండే జీవం అనగా నిత్య జీవం ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎవరిలో దొరుకుతున్నది? పొందాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలిద్దాం. నిత్య జీవము ఎవరిలో దొరుకుతుంది? దానిని పొందాలంటే ఏం చేయాలి? అసలు నిత్య జీవములో ఏమేమి ఉంటాయి? నిత్య జీవపు అనుభవములో ఉన్న అంశములేంటో, వాటిని ఎలా స్వతంత్రించుకోవాలో ఈ రాత్రి వర్తమానము ద్వారా మనము జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రియులరా, ఈ అడిగిన వ్యక్తి నిత్య జీవమునకు వారసుడవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అడిగిన వ్యక్తి మిగుల ఆస్తిపరుడు. అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏది పొందాలన్న ఆశ కలిగిందంటే నిత్య జీవము పొందాలన్న ఆశ కలిగినది. ప్రియులరా, ఆదిలో దేవుడు, దేవాది దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుడు ఆయన స్వరూపం, ఆయన పోలిక అని వాక్యం సెలవిస్తావు. ఆయన స్వరూపములో, ఆయన పోలికలో సృజింపబడిన మానవుడు అమితమైన జ్ఞానిగా ఉన్నాడు. అమితమైన జ్ఞానిగా ఉన్నాడు, శ్రేష్టమైన జ్ఞానిగా ఉన్నాడు. మీరు గమనించారో లేదో, సృజింపబడిన తర్వాత అదమా, ఇదిగో ఈ జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టేసాయి అని అనగానే, ప్రభా, నేను నిన్నే వచ్చినోడిని, నాకేం తెలుసు ఆ పక్షులన్నిటి పేర్లు నేను ఎక్కడ పెట్టేది, ఆ జంతువులన్నిటికి పేర్లు నేను ఎక్కడ పెట్టేది, నేను ఇంతకు మునుపెప్పుడు చూడలేదు వీటిని, ఇంతకు మునుపెప్పుడు ఇవి నాకు పరిచయం లేదు, నేను నామకరణం చెయ్యలేను వాటికి అన్నాడా? లేదు లేదు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను. బిగ్గరగా చప్పట్లు కొడదాం అందరం కూడా, ప్రతి ఒక్కరం బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆదిలోనే మానవుడు ఎంత అమితమైన జ్ఞానంతో ఉన్నాడో చూడండి. అదమా, పేర్లు పెట్టు అంటే పక్షులన్నిటికీ పేర్లు పెడుతున్నాడు, జంతువులన్నిటికీ పేర్లు పెడుతున్నాడు కదా, జీవరాశులన్నిటికీ పేర్లు పెడతా ఉన్నాడు. ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు వాటికి. ఆదిలోనే మానవుడు అంత అమితమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవుడు మానవునికి 2 పనులు అప్పగించారు. ఏంటా 2 పనులు అంటే, నంబర్ 1 ఏం చేయాలంట? ఏదేనును సేద్యము చెయ్యాలి. నంబర్ 2 ఏదేనును కాయాలి. సేద్యము చెయ్యాలి, కాయాలి. 2 పనులు అప్పగిస్తే అప్పగించిన పనుల మీద ఉన్న దృష్టి ప్రక్కన పెట్టేసి వద్దన్న పని మీదకి దృష్టి సారించారు మొదటి మానవులు. దేవుడు అప్పగించిన అతి ప్రాముఖ్యమైన పని ప్రక్కన పెట్టి అవసరము లేని పనుల మీద దృష్టి పెట్టారు.
అందుకే అలనాటి దినములలో దేవుడిచ్చిన నిత్య జీవపు వారసత్వమును వారు పోగొట్టుకొని ఆ యొక్క ఏదేను తోట నుండి వారు తోలివేయబడ్డారు. జీవవృక్ష ఫలమును భుజించే హక్కును కూడా పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే త్రోవ తప్పి పాపి అయ్యాడు మానవుడు, పాపి అయిన మానవుడు పోయి ఆ యొక్క జీవవృక్ష ఫలమును భుజిస్తే ఎల్లకాలం పాపిగానే ఉంటాడు, నిత్యము పాపిగానే ఉంటాడని దేవుడు ఏం చేశారు అంటే జీవవృక్షమునకు పోవు మార్గమును ఆ కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడు. తోలివేశాడు దేవుడు ఆ మానవుని, ఖడ్గజ్వాలలను ఉంచాడు. అయితే తరువాత తండ్రి అయిన దేవునికి కలిగిన భారం ఏంటో తెలుసా? అయ్యో, జీవవృక్ష ఫలమును మానవుడు భుజించలేకపోయాడే, జీవవృక్ష ఫలమునకు వారసునిగా హక్కుదారునిగా నేను సూచిస్తే ఆ హక్కును పోగొట్టుకున్నాడే. మరలా పాపి అయిన మానవుని నిత్య జీవ వారసత్వములోనికి ఎలాగ నడిపించాలని తండ్రి అయిన దేవుడు ఒక మంచి ప్రణాళికను సిద్ధపరిచి కుమారుడైన క్రీస్తు ప్రభువును నరావతారిగా ఈ లోకములోనికి ఆయన నడిపించిన విధానం మనందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే మానవుని యొక్క జ్ఞానము అన్ని రంగాలలో అమితమైనదిగా కనబడతా ఉన్నది. ఉదాహరణకి వైద్య రంగాన్ని తీసుకోండి. వైద్య రంగంలో ఇటీవల వచ్చినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యొక్క తల పూర్తిగా ఖండించబడిన ఆ ఖండించబడినటువంటి తలను మరలా శరీరానికి అమర్చగలిగారంట వైద్యులు. ఎంత ఆశ్చర్యకరమో ఆలోచన చేయండి. పూర్తిగా మానవ శరీరము నుండి తలను వేరు చేసేస్తే వేరు చేసిన తలను మరలా మెడ మీద ఉంచి మరలా తల పనిచేసేట్టుగా చేయగలిగాడంటే మానవుడు ఎంత అమితమైన జ్ఞానం ఒకసారి ఆలోచన చేయండి. అలాగే గుండెను మార్చగలుగుతూ ఉన్నాడు కదా. వైద్య రంగములో గొప్ప ఆధిక్యత సాధించాడు. అలాగనే నిర్మాణ రంగములో గొప్ప ఆధిక్యత సాధించాడు. ఆకాశాన్ని అంటున్నంత మటుకు గొప్ప కట్టడాలు నిర్మించగలుగుతున్నాడు. సముద్ర మార్గములో కూడా రవాణా కొరకు ఆ బ్రిడ్జులు ఏర్పాటు చేయగలుగుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే రవాణా రంగములో ఇతర దేశాలకు కూడా కొన్ని గంటలలోనే తానేం పంపించాలనుకున్నాడో పంపించి వేయగలుగుతూ ఉన్నాడు. అలాగే సాంకేతిక రంగములో ఎక్కడో ఇతర దేశములో ఉన్న వ్యక్తితో ఇప్పుడే మాట్లాడగలిగే టెక్నాలజీని కూడా తీసుకొని వచ్చేసాడు. అన్ని రంగాలలో ముందున్నాడు మానవుడు తన జ్ఞానమంతటిని ఉపయోగించి. కానీ ఒక్క రంగములో మానవుడు వెనకబడి ఉన్నాడు. అదే ఆధ్యాత్మిక రంగం. ఏ రంగం అంట? మాట్లాడా? ఏ రంగం అంట? అన్ని రంగాల్లో తన జ్ఞానమంతా వాడుతూ ఉన్నాడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో మానవుడు చాలా వెనకబడి ఉన్నాడు. అందుకే దేవుడు మానవులకు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటా నిర్ణయ కాలము అని అంటే, దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్ కాలమే నిర్ణయ కాలం. పరిశుద్ధ గ్రంథం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనమును గనక మనము చదవగలిగితే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి యావత్ భూమి మీద కాపురం ఉంటకు ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలము యొక్క పొలిమేరలను బిగ్గరగా చప్పట్లు కొడుతుంది. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతుంది. దేవుడు మానవునికి ఒక నిర్ణయ కాలమును ఏర్పరిచాడు. ఏంటా నిర్ణయ కాలము? 90వ కీర్తనలో మనం చదివితే 10వ వచనంలో దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలము 70 సంవత్సరాలంట. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు.
జాగ్రత్త గమనిద్దాం. అయితే ఈ నిర్ణయ కాలంలో మానవుడు ఏం చేయాలి అని అంటే, మానవుడు దేనిని గురించి వెతకాలి అంటే, ఏది న్యాయమైనది, ఏది సత్యమైనది, ఏది వెలుగైనది, ఎవరు సృష్టికర్త, ఎలా నిత్య జీవం పొందాలి, ఈ అంశముల మీద దృష్టి పెట్టాలి మానవుడు. అయితే మానవుడు అవసరమైన ఈ అంశముల మీద దృష్టి పెట్టకుండా వ్యర్థమైన వాటన్నిటి మీద దృష్టి పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడ నుండి వచ్చిందంటే, ఆదిలోనే ఆదాము అవ్వల యొద్ద నుండి వచ్చినటువంటి ఆ అలవాటు. అవసరమైన దాని మీద పెట్టరు దృష్టి. మా నాన్నగారు మా చిన్ననాటి దినములలో కుటుంబ ప్రార్థనలో ఒక అంశం చెప్తా ఉండేవాళ్ళు. ఏంటా అంశము అంటే, అబ్బాయి, ఒక మంచి ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి తన వ్యాపారము నిమిత్తము ఇతర ప్రాంతము, దూర ప్రాంతానికి వెళుతూ తనకొక్కడే అయిన కుమారుని పిలిచాడు. అబ్బాయి, వారం దినాలు నేను రాను, వెళ్ళానంటే ఈ వ్యాపారపు పని నిమిత్తము వారం దినాలకు సరిపడినంత ద్రవ్యం, సౌఖ్యముగా వాడుకోగలిగిన ద్రవ్యమును నీకు అప్పగిస్తున్నాను. ఆ ద్రవ్యంతో పాటుగా ఒక చిన్న బాక్స్ నీకు ఇస్తున్నాను, ఒక పెట్టెను నీకు ఇస్తున్నాను. నేను వచ్చే వరకు ఈ పెట్టెను మాత్రం తెరవద్దు అని చెప్పాడు. వెంటనే ఆ కుమారుడు అంత ద్రవ్యం ఇచ్చిన మనస్సు ద్రవ్యం మీద లేదు. వాళ్ళ నాయన ఆ వ్యాపార పని నిమిత్తము ఎప్పుడైతే ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలా వెళ్ళాడో, ఆ కుమారుని యొక్క దృష్టి అంతా కూడా మా నాయన ఈ పెట్టి తెరవద్దన్నాడు, ఈ పెట్టిలో ఏముందో, ఈ పెట్టిలో ఏముందో, ఇదే దృష్టి సరిపోయింది. వాళ్ళ నాయన అలా అవతలకు వెళ్ళాడు. వీడు ఏం చేశాడు అంటే, ఆ బాక్స్ ఓపెన్ చేసేసాడు. ఆ పెట్టి ఓపెన్ చేయగానే ఏముందా అని ఆశగా ఎదురు చూస్తాడు కదా. ఆ పెట్టి తెరవగానే దానిలో ఒక చిన్న చిట్టీలకు ఉందంట. అది దానిలో నుండి తుర్రుమని పారిపోయి, అరే ఇదే నా దీంట్లో ఉంది, మా నాయన తెరవద్దు అంటే ఇంకా ఏదో అమితమైంది ఉందనుకున్నాను నేనని. ఆ వారం దినాలంట వాడు ఏ పని మీద ఉన్నాడంటే, ఆ పారిపోయిన చిట్టెలికను ఎలా పట్టుకోవాలి, ఆ పెట్టెలో ఎలా ఉంచాలి, మళ్ళీ తాళం ఎలా వేయాలి. ఇంతటితో అయిపోలా మా నాయన చెప్పినటువంటి కథ. వాడు ఆ చిట్టెలికను పట్టుకోవడానికి ఆ సందులలో ఈ సందులలో వాడు బరుగెత్తి అక్కడ ఉన్నటువంటి ఏవో కర్రలు బొంగులు వాడు నొసటకు తగిలి, వాడు నొసట పగిలి రక్తం కారుచు గాయాలై ఆ చివరికి అది దొరకకుండానే వాడు పడక మీదకి వెళ్ళాడు. అబ్బాయి, వాళ్ళ నాయన వచ్చేలోకి వీడు తల కట్లు వేసుకొని ఉన్నాడు పడక మీద. ఏం తబ్బాయి అని అడగకుండానే ఏం జరిగిందో వాళ్ళ నాయనకు బాగా అర్థమైపోయి. ఈ రోజున మానవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుడు సిద్ధపరిచిన నిత్య జీవం మీద దృష్టి లేదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలలో అతడు నిత్య జీవమును రుచి చూడకుండానే దాటి వెళ్ళిపోతున్నాడు. నిత్య జీవపు వారసత్వాన్ని పొందకుండానే వెళ్ళిపోతున్నాడు. అసలు నిత్య జీవం గురించి తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ రక్షణ సువార్త కూడికలు అంటే, నేను నిత్య జీవమునకు వారసునిగా చేయడానికి, నేను నిత్య జీవమునకు వారసురాలునిగా చేయడానికి, నేను నిత్యము ప్రభుతో సదాకాలం ఉండే వ్యక్తిగా నేను మలుచుట కొరకు ఈ ప్రత్యేక కూడికలు. కనుక నీ హృదయములో చోటిస్తే ఈ రాత్రికాల సమయములో నిత్య జీవపు వారసత్వం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువుల వారికి నీ హృదయములో గనక నీవు చోటిస్తే, నీ అంతరంగములో గనక నీవు చోటిస్తే, ఈ నిత్య జీవపు వారసత్వం ఇచ్చే క్రీస్తు ప్రభు వారు నిత్య జీవపు వారసత్వమును నీకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను చూద్దాం. యోబు గ్రంథము లో వ్రాయబడినటువంటి మాట 37వ అధ్యాయం 23వ వచనంలో, సర్వశక్తుడగు దేవుడు, మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు వాయిస్ తగ్గింది, ఏవో స్టాప్ అయినాయి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు అంటే అర్థమేంటి? అగోచరుడు అంటే అర్థమేంటి? అగోచరుడు అంటే ఆయన మనకు కనబడడు. అయ్యా, వాక్యములోనే ఇట్లా ఉంటే మరి ఎలా కనిపెట్టాలయ్యా? ఎలా కనుగొనాలయ్యా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. సెల్ ఫోన్ ఉందా మొదటి దినాల్లో? బాగా బాగా అర్థం చేసుకోండి. టెలివిజన్, టీవీ ఉందా మొదటి దినాలలో? బాగా ఆలోచన చేయండి. టెలివిజన్ ఉందా మొదటి దినాలలో? సెల్ ఫోన్ ఉందా మొదటి దినాలలో? ఏరోప్లేన్స్ ఉన్నాయా మొదటి దినాలలో? విమానాలు ఉన్నాయా? లేవు. లేని వాటిని తన జ్ఞానం ఉపయోగించి మానవుడు ఏం చేశాడు? లేని వాటిని తన జ్ఞానమును ఉపయోగించి కనిపెట్టాడు. తన పోలిక, తన స్వరూపములో సృజింపబడిన నీకు, నాకు, మనకు అందరికీ దేవుడు ఒక పని పెట్టాడు. ఏంటా పని అంటే ఆయనను వెదుకుట. ఏంటా పని అంటే ఆయనను కనుగొనుట, ఆయనను వెదుకుట. అవునా అండి? ఎలా వెతకాలండి మరి ఆయనను? దేవుని వాక్యములో మనము చూద్దాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథం కీర్తనకారుడు రాస్తున్నాడు. 14వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాటను త్వరగా చదువుదాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే వింటున్నారా? వింటున్నారా? వింటున్నారా అని అడిగితే మీరు నిజంగా వింటే ఆమెనని చెప్పాలి. మీ కుడి హస్తం పైకెత్తి చెప్పాలి. అందరూ చెప్పట్లా? వింటున్నారా? ఎలా వెతకాలి అంటే ఆయనను వెతకడానికి నంబర్ 1 వివేకము కావాలి. ఏం కావాలంట? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి అన్ని వెతుకుతున్నావు. ఒక మంచి శారీ, ఖరీదైన శారీ, విలువైనది ఏ షాప్ లో దొరుకుతుందో తరచి అడిగి తెలుసుకొని మరి అదే షాప్ కు వెళ్ళొస్తాం కదా. అలాగే నా బంగారు ఆభరణాలు ఏ షాప్ లో చాలా నాణ్యమైనవో విలువైనవో తెలుసుకొని మరి 10 మందిని వాకప్ చేసి అదే షాప్ కు వెళ్ళి ఆ ఆభరణం కొనుక్కొస్తాం. మంచి భోజనం ఏ హోటల్లో బాగుంటుందో 10 మందిని వాకప్ చేసి ఆ బాగుంటది అని చెప్పిన హోటల్కి వెళ్ళి తీసుకొని వస్తాం. వీటన్నిటిలో వివేచన వాడుతున్నావు. మరి నీకు నిత్య జీవం ఇచ్చే దేవుని వెతకుటలో వివేకమును వాడగలుగుతూ ఉన్నావా? వివేకమును వాడగలుగుతూ ఉన్నావా? జాగ్రత్తగా గమనం చేయి ప్రియ సహోదరుడా, ప్రియ తండ్రి, ప్రియ తల్లి. వివేకము కలిగి దేవుని వెతకాలి. ఆయన వెతకాలంటే నంబర్ 1 వివేకము కావాలి. నంబర్ 2 యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడలా సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఇక్కడ వచ్చిన మాట నీవు జాగ్రత్తగా వెతకాలి. నంబర్ 1 మొదటి అంశం ఎలా వెతకాలి? మాట్లాడాలి. మొదటి అంశం ఎలా వెతకాలంట? వివేకము కలిగి వెతకాలి. రెండవ అంశము అమ్మా ఎందుకని చెప్పట్లా? నువ్వేంటి చెప్పట్లేదు? నేను అడిగే క్వశ్చన్కి రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి? నీ దృష్టి ఇక్కడ లేదు. కొంచెం కొద్దిగా వినండి. నేను కొంచెం కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను కదా, కొద్దిగా యవ్వన బిడ్డలు వాళ్ళని పరిశీలిస్తూ ఉంటాం. వాళ్ళు వింటున్నారా లేదా ఏంటి అని చెప్పేసి
ఎందుకంటే మన పిల్లల్ని టీచింగ్ చేసేటప్పుడు కూడా క్లాసుల్లో చాలా ప్రత్యేకంగా గమనిస్తూ ఉండేవాడిని. చూడండి, చాలా మంది పిల్లలు శ్రద్ధగా వింటుంటే మన పిల్లల్లో కొంతమంది దృష్టి అంతా కూడా ఆ కిటికీ ప్రక్కగా ఎవరు పోతున్నారా, ఎవరు వస్తున్నారా, టైం ఎప్పుడు అవుద్దా, బెల్ ఎప్పుడు కొడతారా, వీటి మీదే ఉండేది దృష్టి. శ్రద్ధగా వినేవాళ్ళేమో చెప్పే విషయంలో కష్టమైంది ఏంటి, దాన్ని నా మనసులో ఎలా పెట్టుకోవాలి, సార్ మళ్ళీ అడిగితే ఎప్పుడు ఎలా చెప్పాలి అని ఎలర్ట్గా ఉండేవాడు. చాలా మంది పిల్లలు, మన పిల్లలు, చాలా మంది పిల్లలు గమనం లేని వారుగా ఉండేవారు. కారణం ఎక్కడి నుండి వచ్చిందండి ఆ పరిస్థితి? శ్రద్ధగా గమనించండి. ఒకటి, వివేకము కలిగి వెతకాలంట. రెండు, వింటున్నారా 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 అన్నా కూడా ఏదో పరధ్యానంలో ఉన్నారు మీరు. వింటున్నారా? బిగ్గరగా చెప్పొచ్చు ఆమేన్. ఒక చిన్న ముక్కు పొడ పడిపోయి ఉందనుకోండి, ఎక్కడ నిద్ర పట్టిద్దా? రాత్రి నిద్ర పట్టిద్దా? చిన్న పిల్లోడిది ఉంగరం ఎక్కడైనా జారి పడిపోయింది అనుకోండి, ప్రార్థనకు వచ్చేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా జారి పడిపోయింది అనుకో, అసలు నీ మనసు నెమ్మది కలిగి ఉంటుందా? ఏదో ఫంక్షన్ బయలుదేరావు, అక్కడ అక్కడ పోయేలోక ఆ పిల్లోడు చేతితో ఉంగరం లేదు, మనసంతా దేని మీద ఉంటుంది? ఎప్పుడు నేను అసలు ఎట్లా ఏ మార్గంలో వచ్చానా ఆ మార్గం గుండా పోయి దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? ఎంత అయిందండి పసిపిల్లల ఉంగరం? కొంచెం చెప్పండి, ఎవరన్నా కొని ఉంటారు కదా, చిన్నపిల్లలకి తెచ్చే ఉంగరం ఎంత అయిందండి? ఏమో ఈ రోజుల్లో 6,000 దాకా అయ్యిద్దండి అని అన్నారు ఒకరు. చెప్పండి, పర్లేదు కదా? ఇంకెక్కువగానే ఉంటుందా? ఇంకెక్కువగానే ఉంటుందంట. మరి ఒక 10,000 ఖరీదైన ఒక చిన్న ఆభరణం ఎక్కడో పడిపోతే దానికోసం ఏం చేస్తావు కదా? వెతుకూరుకుంటావా? లేదు, ఆ మార్గంలో ఇంకా కొంతమందిని విచారిస్తావు, మీకేమైనా దొరికిందా, మీరేమైనా చూసారా అని చెప్పేసి ఓ చిన్న బంగారు ఆభరణం ఎక్కడైనా మిస్ అయితేనే నువ్వంత శ్రద్ధ పెట్టి వెతుకుతున్నావే. దేవుడు నీ కొరకు నిత్య జీవపు ఊటను దాచి ఉంచారు, నిత్య జీవపు వారసత్వాన్ని దాచి ఉంచారు. ఆయన ఏమి ఎదురు చూస్తున్నారో తెలుసా? నేనిచ్చిన జ్ఞానంతో నా బిడ్డ వెతికి దాన్ని పట్టుకోవాలి. నేనిచ్చిన తెలివితో నా కుమారుడు, నా కుమార్తె దానిని వెతికి పట్టుకోవాలి. వివేకంతో వెతుకుతాడేమో చూద్దాం, జాగ్రత్త కలిగి వెతుకుతాడేమో చూద్దాం. ఎక్కడ దాకో ఎందుకండి? 10 వెండి నాణ్యాలు కలిగిన ఆవిడ ఉంది బైబిల్లో కదా. ఆమెకి 10 వెండి నాణ్యాల్లో ఎన్ని పోయినాయి అంట? మాట్లాడరే? ఎన్ని పోయినాయి అంట? 1 పోయింది. ఎక్కడ పోయింది? అంటే ఇంట్లోనే పోయింది. సరే, పోతే పోయిందిలే 1, ఇంకా 9 ఉన్నాయి కదా అని చెప్పేసి ఊరకుండిపోయిందా? ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యము. బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా ఇంకా బిగ్గరగా, పిల్లలు కూడా ఇంకా బిగ్గరగా చప్పట్లు కొడతాం. ఏం పోగొట్టుకుందంట? మాట్లాడాలి. ఏం పోగొట్టుకుందంట కదా? 1 వెండి నాణ్యం పోతే ఆమెకు దొరకగానే అంటుంది, తన చెలికత్తెల పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకొనిన ఆ మొదటి ఆదాము అవ్వలు పోగొట్టుకొనిన నిత్య జీవమునకు నిన్ను వారసుని చేయడానికి ఆయన ప్రాణమునే పణముగా పెట్టారు యేసు ప్రభువా. ఆయన రక్తమును నీ కొరకు పానముగా దారపోసారు యేసు ప్రభువా. ఆ మొదటి మానవుడైన ఆదాము అవ్వలు పోగొట్టుకొనిన నిత్య జీవం నీకు అనుగ్రహించుట కొరకు తన కుమారుని యొక్క ప్రాణమునే పణముగా పెట్టారు. ఎప్పుడైనా ఆయన అంత త్యాగం చేస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, ఆయనను కనుగొంటే నిత్య జీవం, ఆయనను ప్రేమిస్తే నిత్య జీవం. ఎప్పుడు ఆయనను కనుగొంటావు? ఎలా వెతికితే కనుగొంటారంట? జాగ్రత్తగా
వెతకాలి. దేవుని వాక్యం మరొక మాటలు కూడా మనము గమనం చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో త్వరగా మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని యెడల. ఏ మనస్సు అంటే మాట్లాడాలి. ఏ మనస్సు? పూర్ణ మనస్సు. ఒకటి ఏంటది? మాట్లాడాలి. ఒకటి ఎలా వెతకాలంట? వివేకం. రెండు జాగ్రత్త కావాలి వెతకడానికి. మూడోది పూర్ణ మనస్సు కావాలి. ఈ మూడు ఉన్నాయండి. నేను సంపాదించుకున్నాను, కనుగొన్నానండి, నాకేంటి ఉపయోగము అనే ప్రశ్న నీ మనస్సులో మెదలొచ్చు. నువ్వు కనుగొంటే వాక్యం అంటూ ఉన్నది. సామెతల్లోనికి వద్దాం ప్రియులరా. 8వ అధ్యాయం 35వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. బిగ్గరగా చప్పట్లు కూడా అందరూ. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. నాకు దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. ఎంతో ప్రార్థిస్తే దేవుని కృపను బట్టి ఎంతో ప్రార్థిస్తే ఇచ్చాడు. మా చిన్నవాడు ఎంత తెలివి కలిగి ఉంటాడో చూడాలనుకున్నాను నేను. అప్పుడే కొద్దిగా మాటలు వస్తున్నాయి వాడికి. ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను మా 2 పిల్లలు తీసుకొని. నేను కావాలని ఏం చేశానంటే, నా చిన్నవాడు నా చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉండగా నెమ్మదిగా వాడు చెయ్యి విడిచి వాడు చూస్తూనే కొంచెం ఆ మనుషుల ప్రక్కకి తొలగి పరిశీలిస్తున్నా. ఏం చేస్తాడో చూద్దాం, ఈ వయసులో ఏం చేస్తాడో చూద్దాం. అప్పుడు దాకా దృష్టి అంతా అక్కడ ఆడుకునే వాటన్నిటి మీద ఉంది బాగా. ప్రతి దాని వైపు చెయ్యి చూపిస్తున్నాడు. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెయ్యి చూపిస్తున్నాడు. కాసేపు వాడి చెయ్యి విడిచి కనబడకుండా ప్రక్కకు దొలిగాను. కనబడకుండా ప్రక్కకు దొలిగితే ఇప్పుడు ఏం వెతకడం ప్రారంభించాడంటే, చాలా ఆతృతగా ఎవరిని వెతకడం ప్రారంభించాడు? వాళ్ళ డాడీని వెతకడం ప్రారంభించాడు. అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఆ నడిచి వెళ్తున్న ప్యాంట్ వేసుకొని నడిచి వెళ్తున్నాడు, ముఖం చూస్తున్నాడు మా డాడీ అనేమో. అని అటు చూసి ఇటు చూసి 1 మినిట్లోనే ఇక కళ్ళ వెంట నీళ్లు గార్చడం ప్రారంభించాడు. ఎవరి కోసం? కడుపున పుట్టిన వాడు 1 నిమిషం తండ్రి కనపడకపోతేనే అంత వెతికి ఏడిచాడే. నీకు నిత్య జీవమును సిద్ధపరిచిన ప్రభువును ఎప్పుడు కనుగొంటావు? నీకు నిత్య జీవ వారసత్వమును సిద్ధపరిచిన ప్రభువు కొరకు ఎప్పుడు ప్రయాసపడతావు? ఆ ప్రభువు మీద ఎప్పుడు దృష్టి ఉంచుతావు? నన్ను కనుగొనువాడు మాట్లాడాలి. దేవుణ్ణి కనుగొంటే జీవమును కనుగొన్నట్టే. మరి ఎప్పుడు కనుగొంటావు? నీవు కనుగొంటావని దేవుడు నీకు నిర్ణయ కాలం ఇచ్చాడు. ఎప్పుడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు చేయవలసిన పనులు 2 ఉన్నాయి. ఒకటి, సృష్టికర్తల స్మరణకు తెచ్చుకోవాలి. 2, దేవుడిచ్చే నిత్య జీవం పొందాలి. వింటున్నారా? వింటున్నారా? మర్చిపోయారు చూసారా? నేనేమో నిలబడి మాట్లాడుతున్నా, మీరేమో కదా ఎవరు సౌఖ్యంగా ఉన్నారు? మరి ఏం చేయాలి? నువ్వు దృష్టి అంతా కదా వాక్యమే దేవుడు. మరి ఇప్పుడు నీ దృష్టి అంతా ఎక్కడుంది? మాట్లాడాలి. వింటున్నారా? ఇంకా బిగ్గరగా చెప్పాలి. దేని గురించి మాట్లాడుకుంటున్నామండి? కొంచెం చెప్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను. నానా, దేని గురించి మాట్లాడుకుంటున్నాం? నిత్య జీవమును గురించి మాట్లాడుకుంటున్నాం. దేని గురించి? ఎవరిస్తారంట? ఎవరి యొద్ద ఉందంట?
ఎలా పొందాలంట? మిక్కిలి ఆస్తిపరుడు వచ్చి ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభువుని అడుగుతున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి అంటే యేసు ప్రభువు కొన్ని ఆజ్ఞలు చెప్తే అవి నేను చిన్నప్పుడు నుండే, బాల్యము నుండే అనుసరిస్తున్నాను. అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉన్నది. ఏంటా ఒక్కటి అంటే అన్నిటి మీద ఉన్న మనసు తీసి నిత్య జీవం మీద పెట్టు. కొట్టు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునమ్మ. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడు. అన్నిటి మీద ఉన్న మనసు తీసయ్యా నువ్వు దేని మీద పెట్టాలి? నిత్య జీవం మీద పెట్టు. ఊరికే అన్నారు యేసు ప్రభువా, నువ్వు పోయి నీ ఆస్తి అంతా అన్ని బీదలకు ఇచ్చేసి అప్పుడు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం కలుగుద్దంటే ముఖం చిన్నపుచ్చుకొని నాకు ఆస్తే ముఖ్యం, నాకు 100 అంతస్తులు ఉన్నాయి, నా దగ్గర ఇంత బంగారం ఉంది, నాకు ఇన్ని స్థలాలు ఉన్నాయి, నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి నిత్య జీవం కోసం రమ్మంటావా అని దుఃఖపడుతా వెళ్ళిపోయాడంట. అడిగాడు కానీ పొందటం మాత్రము. ఈ దినాల్లో క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. రావడానికైతే లక్షల మంది వస్తున్నారు, సమకూడడానికైతే లక్షల మంది సమకూడుతున్నారు. నిత్య జీవము కొరకు వెతికే వారి శాతం ఎంత? నిత్య జీవమును పొందుకుంటున్న వారి శాతం ఎంత? దేని మీద నీ దృష్టి, దేని మీద నీ గురి? దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను. ఇప్పుడు ఈ వచనం ద్వారా ఏమర్థమైంది? ఈ వచనం ద్వారా ఏమర్థమైందంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడదామా? కుమారుని యందు విశ్వాసం ఉంచితే నీవు నశింపక నిత్య జీవం పొందుకుంటావు. ప్రియుడా, నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభువారు నీ హృదయపు ఆ వాకిలి యొద్దే నిలిచి తట్టుచూ ఉన్నారు. ఈ రక్షణ కూడికల ద్వారా నీ హృదయపు ద్వారములు నిత్య జీవం ఇచ్చే క్రీస్తు కొరకు తెరువు. ఈ రాత్రే నిత్య జీవమునకు వారసత్వం ఇచ్చే క్రీస్తు కొరకు నీ హృదయపు ద్వారము తెరిస్తే నీవు సదాకాలం ప్రభుతో కూడా ఉంటావు. ఆమేన్. మరొక మాట చదువుదాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఆ సాక్ష్యమేదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం. బిగ్గరగా చప్పట్లు. ఎవరు ఎందుకంట? ఇదిగో ఎన్ని మందులు వాడినా నీకు తగ్గట్లేదు కదా, నీ రోగానికి మందు ముంబైలో దొరికిద్దంట. అలా నోడు చెప్పారు, వెళ్ళి తెచ్చుకోగానే తగ్గిపోయిందంట వాళ్ళకి. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ఒక 10,000 ఖర్చు అవుతాయట అని చెప్తే నీ మనసంతా దేని మీద పెడతావు? ఆ 10,000 తీసుకొని ముంబై ఎప్పుడు పోవాలా, ఆ మందు ఎప్పుడు తెచ్చుకోవాలి. ఒక కుర్రవాడిని చీకటి బాగా వేధిస్తుందంట. చీకటి బాగా వేధిస్తుందని వాడిని అసలు రాత్రిపూట నిద్ర లేకుండా చేసేస్తుందంట. రాత్రిపూట నిద్ర లేకుండా చేసేస్తుంటే కేకలేస్తా ఉండేవాడంట. వాడు యవనస్తుడు కేకలేస్తా ఉండేవాడంట. కేకలేస్తా ఉంటే అసలు రాత్రులు నిద్ర లేక పగలు పనికి వెళ్ళలేక నీరసించిపోతున్నప్పుడు ఒకరు సలహా ఇచ్చారంట. ఏమని సలహా ఇచ్చారంటే, ఇదిగో ఫలానా ప్రదేశానికి వెళ్ళు, అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన ప్రార్థన చేసి ఆయన నీకు 2 నిమ్మకాయలు ఇస్తాడు, నువ్వు తెచ్చుకో, దెబ్బకు పోదు దయ్యం అని అంటే వీడు పని కట్టుకొని వెళ్ళాడు అక్కడికి.
వెళ్ళిన తర్వాత ఆయన అంతా బాగానే మాట్లాడాడంట. మాట్లాడి ప్రార్థన చేసి, నేను ఇవ్వాలనుకున్న 2 నిమ్మకాయలు ఇస్తాను నీకు, డబ్బులు తెచ్చావా అన్నాడంట. డబ్బులు అంటే ఏదో కానుక కాబోలు అనుకొని ఎంతయ్యా అని అన్నాడంట. 2 నిమ్మకాయలు 6,000 అవుతాయి అన్నాడు. ఎంతంట? సరే సరే ఆగయ్యా, నేను మళ్ళా వస్తానని వాడు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మ నాయనకు చెప్పాడు. నాయనా ఇలా వెళ్ళాను, 2 నిమ్మకాయలు ఇస్తాడంట, 6,000 చెప్పాడు, కాబట్టి అవి తెచ్చుకుంటే పోద్దంట ఇది. సరే 6,000 ఇప్పుడు ఎక్కడ తెస్తావురా? మన పరిస్థితులే అరాకొర పరిస్థితులు. ఎలాగా అంటే ఫలానా చోట 10 రూపాయలు వడ్డీకి ఇస్తారంట నాన్న, నేను కనుక్కున్నాను, అటైతే కట్టగలనంటే తెచ్చుకోరా పోయి అంటే 10 రూపాయల వడ్డీకి 6,000 తెచ్చాడు. వెళ్ళాడు, చక్కగా తలస్నానం చేసిరా అన్నాడంట. వెళ్ళాడు, 6,000 సమర్పణ చేశాడు. 6,000కి ఏమి ఇచ్చాడు ఆయన కదా? 2 నిమ్మకాయలు ఇచ్చాడు. చక్కగా ఇంటికి వచ్చాడు. ఎలా వాడాలయ్యా? నువ్వు చక్కగా తలస్నానం చేయబాయ్, చీకటి పడగానే నువ్వు ఏ మనసు మీద అయితే పరుండుతావో పరుండేటప్పుడు తల కింద ఒకటి పెట్టుకో, కాళ్ళ కింద ఒకటి పెట్టుకో అని చెప్పాడు. చాలా విలువగా కనపడుతున్నాయి అవి ఆ అబ్బాయికి. ఎందుకని కదా? అవి చూస్తుంటే ఏం కనపడుతుంది? అవి కనపడుతుంటే 10 రూపాయలు వడ్డీ గుర్తు వస్తుంది, 6,000 మనసులోకి వస్తున్నాయి. అందుకని వాటిని చాలా విలువైనవిగా భావించి చక్కగా తలస్నానం చేసి ఆ రోజు అలాగే తల క్రింద ఒకటి, కాళ్ళ క్రింద ఒకటి పెట్టుకున్నాడు. ఈ రాత్రి అన్న ప్రశాంతంగా నేను నిద్రపోతాను అనుకున్నాడు. రోజు 10 వచ్చాయంట, ఆ రాత్రి 100 వచ్చింది. ఎగిరెగిరి పడుతున్నాడు, మనసు మీద కింద పడుతున్నాడు. వాళ్ళ అమ్మ నాయన ఇదేంట్రా 6,000 పెట్టి తెచ్చుకున్నావు కదా అని అంటే, ఏమో నాకు తెలీదు, మరి ఇలా జరుగుతుంది. నేను ఇంతకు ముందు ఏదో ఒక నిమిషంలో నన్ను కొంచెం పురుగుపాటు వచ్చేది, ఈ రాత్రి అసలు అది కూడా దూరం అయిపోయింది. ఫోన్ చేశాడంట, అయ్యా మీరు 6,000 తీసుకొని ఇచ్చారు, నా పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది అని అంటే, ఆ 2 పవర్ చాలేదు అనుకుంటా బాయ్, 4 తీసుకెళ్ళాలి సార్ నువ్వు అంట. ఇప్పుడు ఎంత కావాలి? దానికోసం కూడా వాడు సిద్ధపడడానికి, వ్యర్థమైన దాని కొరకు వేలైన ఖర్చు పెడతారు. కానీ నిత్య జీవపు సువార్త వినబడే దేవుని రాజ్యము పని కొరకు ఇవ్వాలంటే మాత్రం ఎన్ని లెక్కలేసుకుంటారో, ఎన్ని అవసరతలు గుర్తొచ్చేస్తాయో కదా, ఎన్ని పరిస్థితులు గుర్తొచ్చేస్తాయో. ఇదేంటి జూన్లో పెట్టారు కూటము, పిల్లలకు పుస్తకాలు కొనాలి, బ్యాగులు కొనాలి, ఫీజులు కట్టాలి, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. నీవు మొదట దేని వెతకాలని వాక్యం సెలవిస్తుందంటే, మొదట ఆయన రాజ్యము కొరకు ప్రయాసపడు. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్తలో రాయబడిన 17వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా త్వరగా చదువుదాం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎవరి యందు ఉందంట నిత్య జీవం? ఆయన కుమారుని యందు ఉన్నది. అయ్యా, ఆయన కుమారుని యందున్న నిత్య జీవం నేనెలా పొందాలయ్యా అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం రాసి పెట్టుకొని బైబిల్లో. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము. బిగ్గరగా చెప్పట్లేదు, అందరూ బిగ్గరగా చెప్పట్లేదు. నిశ్చయంగా కొట్టండి, మీ చేతి పనిని ప్రభు ఆశీర్వదిస్తారు. కొంచెం చిరునవ్వుతో, కొంచెం సంతోషంగా కొట్టండి. ఏం వింటున్నాం ఈ రాత్రి అంటే, నిత్య జీవపు వారసత్వాన్ని గురించి వింటున్నాము. అది ఎవరి యందు ఉందంటే, కుమారుడైన క్రీస్తునందు ఉన్నది. ఏం చేస్తే పొందుకుంటావంటే, విశ్వాసం ఉంచితే పొందుకుంటావు. ఏమని విశ్వాసం ఉంచాలి అంటే, నా పాపములను ఆయన సిలువ మ్రాను మీద మోసారు. ఆమేన్. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, త్వరగా మన పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఈ రాత్రి విశ్వాసం ఉంచు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నా పాపములను యేసు ప్రభువుల వారు మ్రాను మీద మోస్తారు. విశ్వాసం ఉంచు. నా పాపము కొరకు ఆయన బలి అయ్యాడు. నన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఆయన తన ప్రాణమును అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నటువంటి మాట రోమా 8వ అధ్యాయంలో 2వ వచనమును గనక మనం చదవగలిగితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను, ఎప్పుడైతే నా పాపములను క్రీస్తే శిలువ మ్రానులో మోసాడని విశ్వాసం ఉంచుతావో అప్పుడంట క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ పాప మరణముల నియమము నుండి నీకు విడుదల కలుగజేస్తుంది. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నిత్య జీవపు వారసత్వంలో 5 అంశములు. నిత్య జీవపు వారసత్వంలో 5 అంశములు ఉంటాయి. ఏంటి ఆ 5 అంశములు? క్లుప్తముగా మాట్లాడి నేను ముగిస్తాను. నెంబర్ 1, జీవ వృక్షం. నిత్య జీవములో ఉన్న 5 దాచిపెట్టబడిన మర్మపు అంశములు. 1 జీవ వృక్షం, 2 జీవాహారం, 3 జీవ జలం, 4 జీవ గ్రంథం, 5 జీవ కిరీటం. అమ్మ వింటున్నారా? అమ్మ వింటున్నారా? ఏంటవి? ఈ 5 పేర్లు చెప్తే 1000 రూపీస్ ఇస్తా ఇప్పుడే నీకు. ఈ 5 చూసా, అరే వాళ్ళ మమ్మీ అనుకుంటా, పుస్తకం ఇచ్చేస్తుంది, చెప్పి తీసేసేది. ఎందుకు ఆ మాట అన్నానో తెలుసా? అవసరమైన దాని మీద మనసు కేంద్రీకరణ. చెప్తావా? 5 చూడండి, ఇప్పుడే ఎదురుగానే వింటానే ఉన్నాం, కానీ ఈ లోపలికి మాత్రం వెళ్ళట్లేదు. 1 జీవ వృక్షము, 2 జీవాహారము, 3 జీవ జలము, 4 జీవ గ్రంథము, 5 జీవ. ఈ 5ంటికి రాత్రి కూటము ద్వారా పాత్రులు అవుదముగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. బిగ్గరగా కొట్టాలి. వాక్యం ముగించే లోపల ఈ 5 చెప్పాలి మీరు. ఏ 5? ఈ 5 చెప్పడానికి ముందు ఒక 3 చెప్పాను నేను. ఏంటవా 3? 1 వివేకంతో వెతకాలని చెప్పాను, 2 జాగ్రత్తగా వెతకాలని చెప్పాను, 3 పూర్ణ మనసుతో వెతకాలని చెప్పాను. ఈ 3ంటికి అలవాటు చేయాలి. ఈ అడవి గాడిదని 3ంటికి అలవాటు చేయాలి. జాగ్రత్త గమనం చేసుకోండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 అంశములకు నిన్ను వారసులు చేయడానికి ఆయన అమూల్యమైన యవన రక్తం నీ కొరకు ధారపోస్తాడు. ప్రియుడ యేసు ప్రభువుల ఈ 5 అంశములు నీ జీవిత అనుభవంలోనికి తేవడానికి ఆయన యవన జీవితమును నీ కొరకు పానముగా ధారపోస్తారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ ఎవరి బిడ్డ, విశ్వాసం ఉంచుతావా? ఎక్కడ ఉంది జీవ వృక్షము? ఏదేను తోటలో ఉన్నది అని చదువుతాడు. ఏదేను తోటలో ఉన్నది అని చదువుతాడు. కానీ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో మనము గమనం చేసినట్లయితే అది ఈవలను ఆవలను ఉంది అని చదువుతాం. నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షము ఉండెను. వృక్షములు అనే మాట లేదు అక్కడ. ఒక్క వృక్షమే యువతల ఒడ్డున అవతల ఒడ్డున ఎలా ఉండగలదు?
అంటే మొదట ఏదేను తోటలో ఉంది, రెండవది ఆయన రాజ్యములో పరలోక రాజ్యములో ఉన్నది. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని. మొదట దేవుడు మొదటి మానవులకు నిరభ్యంతరంగా ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినేయొచ్చు, కానీ ఒక్క వృక్షం జోలికి మాత్రం మీరు పోవాకండి. ఎందుకు పోవాకండి? ఆ వృక్షంలో ఏమైనా విషం ఉందా? ఆ వృక్ష ఫలములు కూడా మంచివే, కానీ దేవుడు ఒక నియమము, వీరు విధేయత చూపిస్తారా లేదా, నా మాటకు విధేయత చూపిస్తారా లేదా, ఆజ్ఞకు లోబడతారా లేదా అని పరీక్ష పెడితే రోజు లేచేది, ఆదాము లేవక ముందే లేచేది, బాగా కళ్ళు విప్పార్చి వేటిని చూసేది తోటంతా వదిలిపెట్టి ఏమి వద్దన్నాడో అయ్యే చూసేది. రోజు అటే ఉండేది మనస్సు. తినక ముందే కనులకు రమ్యమైనవి, ఇంపైనవి ఎన్ని మాటలు వచ్చేసినాయో అక్కడ. అమ్మాయి పలానోళ్ళు ఇంటికి అసలు పోతే నాకు ఇష్టం ఉండదు అన్నాడు అనుకో భర్త, సరేలేండి అంటావా? అండి అంటే గౌరవంగా అన్నట్టున్నాను నేను. సరేలేండి అంటావా? చెప్పాలి, మా వారికి ఇష్టం లేదనుకుంటా అని అంటావా? ఏయ్, ఊరంతా గంగిరెద్దు తిరిగి వచ్చినట్టు తిరిగి వస్తావు, ఎక్కడెక్కడ కూర్చుంటావు, ఏనాడన్నా పలానా దగ్గర ఎందుకు కూర్చున్నావు అని నేను అడిగానా? నేను పోతుందే ఒక్కింటికి, అక్కడ కూడా వద్దంటావా నువ్వు? వివాహం అయ్యేటప్పుడేమో బాగా అలంకరించుకొని ఏం నవ్వుతున్నారు? కష్టమందును సుఖం మర్చిపోలేదా? చెప్పండి. కష్టమందును సుఖమందును కలిమి అందును లేమి అందును వ్యాధి అందును బాధ అందును ఇతరులను ఆశింపక నీతోనే కాపురం చేస్తానని దేవుని ఎదుట, సంఘం ఎదుట, దైవజనుల ఎదుట, బంధుమిత్రుల ఎదుట ప్రమాణం చేస్తున్నావును అని చెప్తావు. ఎంతకాలం అమ్మా ఈ ప్రమాణం అంటాడు దైవజనుడు. అప్పుడు ఏమంటావు నువ్వు? కదా, ఎంతకాలం అంట? ఈ మధ్య ఒక చోట ప్రమాణాలు చూపిస్తుంటే ఎంతకాలం అయ్యా ఈ ప్రమాణం, ఈమె నాకు లోబడినంతకాలం అన్నాడు. ఈమె నాకు లోబడినంతకాలం అన్నాడు. అది కూడా పాయింటే, అది కూడా కాదా? అది కూడా పాయింటే. ఏంటా పాయింట్ అనంటే, వాక్యం సెలవిస్తున్నది, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషునికి లోబడి. భర్త చెప్తే వినదు, కానీ ఇదిగో ఫలానా ఆయన చెప్తే మాత్రం వెంటదయ్యా. ఏమొక విరుగుడు ఫలానోళ్ళే, ఆయన వచ్చి చెప్పగానే వినేస్తుంది. నువ్వు లోబడాల్సింది ఎవరికి? ఇంకా వాక్యం ఏమంటుందో తెలుసా? నీ భర్త ఎడల భయము కలిగి ఉండునట్లు. ఒరే అన్నావు లేదా? ఒక ఆయన, నేను వ్యక్తిగతంగా దూరంగా ఒక చోట వాక్యం చదువుకుంటుంటే వచ్చి ఏడ్చాడు. ఉండటానికి ఆజానుభావుడిలాగా ఉన్నాడు. అబ్బాయి ఏడు పాపేస్తే ముందు ఏంటి విషయం అని అంటే, మీ దగ్గరికే వచ్చిందిగా అయ్యా ప్రార్థనకు, ఎంత పరిచర్య చేసింది అయ్యా మందిరంలో. చిన్న తేడా వస్తే సెంటర్లో 10 మంది మధ్య ఉన్న ముందు వచ్చి కాలర్ పట్టుకుంటాయా, కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప కొట్టేస్తుంది. ఆగమ్మాయి ముందు ఇక్కడేంటి అంటాను, ఆ చెంప ఈ చెంప కొట్టి ఇది కాక మా ఇంట్లోకి లాక్కెళ్ళిద్దాయి. అక్కడికి వెళ్ళగానే అక్కడికన్నా వదిలేస్తుంటే వదిలేదు, చీపురు కట్ట ఎక్కడ ఉందా అని వెతికిద్దాయి. మరి అప్పుడు నువ్వేం చేస్తా? నేనేం చేస్తే నేనేమన్నా చేస్తే వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఎంతమంది ఉన్నారు, 4 ఆటోలు వేసుకొని రమ్మని ఫోన్ చేసి. వాక్యము ఏమని చెప్పి సెలవిస్తుందంటే, నీ స్వపురుషునికి నువ్వు లోబడి ఉండాలి. నీ భర్త ఎడల భయం కలిగి ఉండినట్లు దోయి అన్నావు. భయం కలిగి ఉన్నట్టేనా?
ఇదిగో నిన్నే అన్నావు, భయం కలిగి ఉన్నట్టేనా? డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచావు. ఈ రోజులు అదే జరుగుతుంది. భయం కలిగి ఉన్నట్టేనా? జాగ్రత్త గమనించండి. క్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ నీలో నివసిస్తుంటే క్రీస్తు పోలిక, క్రీస్తు సారూప్యత నీ సమస్తములో కనబడతా వస్తుంది. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు. ఆయన వంగవీటి రాధా గారి అనుచరులలో భయంకరమైన రౌడీయిజం చేశారు. మాకు ఒక తెలిసిన తర్వాత మా నాయన కీచులాడుకోవటం ఎన్నడూ చూడలేదు. మా అమ్మగారు మా నాయన మీద అలగటమో, మా నాయన గారు మా అమ్మ మీద అలగటమో ఎన్నడూ చూడలేదు. ఒక తెలిసిన నాటి నుండి. నా ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు పోలిక, జీవమైన క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు సారూప్యత కనపడుతుంది నీలో, క్రీస్తు పోలిక కనపడుతుంది నీలో. దేవుని వాక్యములో మనము నంబర్ 1 జీవ వృక్షమును గురించి చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును మరొక మాటను కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది ఈ యొక్క జీవ వృక్ష ఫలమును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడిన మాట త్వరగా చదువుదాం. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలమును ఎవరికి ఇస్తారంటే జీవ వృక్ష ఫలం. ఏం జయించాలంటే లోకాశలను జయించాలి, పాపమును జయించాలి, అపవాదిని జయించాలి. అప్పుడు జీవ వృక్ష ఫలము నీకు భుజింపజేస్తారాయన. సామెతల్లోని కొద్ద 3వ అధ్యాయం త్వరగా చూద్దాం. వాక్యము 18వ వచనం మనము చదివితే, అవలంబించు వానికి అది జీవ వృక్షము. ఆమేన్. వాక్యమే జీవ వృక్షమై ఉన్నది. ఈ వచనం ద్వారా అవలంబిస్తే అదే నీకు జీవ వృక్షం. దానిని పట్టుకొని వారందరూ గమనించు. ఉంటున్న వీధిలో ఎవరైనా చనిపోయారనుకో, ఏం చేస్తావు? ఉంటున్న వీధిలో పగలంతా బాగానే ఉంటావు, సాయంత్రం అవగానే ఎన్నడూ గుర్తురాని బైబిల్ గుర్తొచ్చి చక్కగా తల క్రింద పెట్టుకుంటావు, దిండి క్రింద పెట్టుకుంటావు, ఇంకా ఇబ్బందిగా ఉంటే గుండెల మీద పెట్టుకుంటావు కదా. అవునా? అంతేనా చేయాల్సింది? వాక్యం తల క్రింద ఉండాల్సింది, వాక్యం గుండెల మీద, గుండెల లోపల. బాగా మంటలు జ్వరం వచ్చింది, డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఏం చేస్తా? మాట్లాడాలి. అక్కడే అడుగుతావా? నీళ్ళు ఉంటే కొద్దిగా ఇస్తే ఇప్పుడే ట్యాబ్లెట్ లోపలికి, ట్యాబ్లెట్ అయితేనేమో ఇమీడియట్గా అప్పటికప్పుడే లోపలికి వెళ్ళాలి. వాక్యం మాత్రం అట్ట మీద ఉండాలి. భయం వచ్చినప్పుడు దిండి కిందకి రావాలి. జాగ్రత్త. దేవుని వాక్యము 2 అంశాలు కలిగిన ఖడ్గం వాడాలి అంటే హృదయంలో ఉండాలి. అది ఎప్పుడు ఏ వాగ్దానం బయటకు తీయాలో అది బయటకు తీయాలి. ఎవరు అవలంబిస్తే వారికి అది జీవవృక్షం లాగా పనిచేస్తుంది. 2వ అంశమును మనము గమనం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనే మనము చదివితే, ఆ జీవవృక్షం అంట నెలకు కాపు కాస్తుందంట, 12 కాపులు కాస్తుందంట. అనగా ఒక విశ్వాసి సంవత్సరం అంతా ఫలింపులోనే ఉండాలి. బిగ్గరగా చప్పట్లు కొడదా. దాని ఆకులు జనులను స్వస్థపరచుటకు వాడతారని వాక్యములో ఉన్నది. ఆ జనులను స్వస్థపరచుటకు వాడే ఆ ఆకులే నీ సాక్ష్యము. నీ సాక్ష్యం వింటుండగానే ఎదుటి వ్యక్తుల మార్పు రావాలి, ఎదుటి వ్యక్తుల భయం రావాలి, ఎదుటి వ్యక్తుల క్రీస్తును అంగీకరించాలన్న మనస్సు రావాలి. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడదామా? దగ్గరగా దేవుని వాక్యం. 2వది జీవాహారం. ఏంటదండి? జీవాహారం. ఆ దినాలలో ఆకాశం నుండి కురిపించబడుతూ ఉన్నప్పుడు మన్నా
ఏం చేయాలని చెప్పారు దేవుడు అంటే, ఏ నాటిది ఆనాడే. శిష్యులు కూడా ప్రార్థన చేస్తూ ఏమన్నారు? శిష్యులు కూడా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని అన్నారు. మరి ఎవరి జీవాహారం? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో చదివితే యేసు వారితో ఇట్లా జీవాహారమును. ఆమేన్. వింటున్నారా? ఎక్కడో ఒకరో ఇద్దరు చేతులు లేపుతున్నారు. వింటున్నారా? బాగా అలసిపోయినట్టున్నారు. మాట్లాడండి. అలసిపోయారా? మీకు మీ సేవకులు చక్క కుర్చీలు కూడా వేసారు, నన్ను మాత్రం నుంచోబెట్టారు. సౌఖ్యంగానే ఉన్నావు. కూడికలు జరిగేది 3 రాత్రులే. 3 రాత్రులు ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ఆశీర్వాదం దాకా నేను ఉండాలని నిశ్చయించుకో. ఎంత దీవెన మోసుకొని వెళ్తావు. 3 రాత్రులు కూటం జరిగేది 7 గంటలకు ఎన్ని గంటలకు ప్రారంభిస్తున్నాం? ప్రారంభిస్తే 11 గంటలు. ఎన్ని గంటలు? 8, 9, 10. ఒక 4 అవర్స్ దేవునికి ఇవ్వలేదు. వాళ్ళెవరో మాటలు పడతాను, నేనెందుకు కూర్చోవాలనుకుంటున్నాను. కానీ ఆరాధన అంటే ఏంటో తెలుసా? ప్రారంభ ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి కదా, వాక్యము ఉండాలి, ఆశీర్వాదము ఉండాలి, సమర్పణ ఉండాలి. ఇదే పరిపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిలో ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ఆశీర్వాదం వరకు నువ్వు దేవుని సన్నిధిలో గడపడానికి ప్రారంభించు. ఎలాంటి అద్భుతములు చూస్తావో నీ జీవితం. ఎలాంటి అద్భుతములు చూస్తావో. ఎవరంట జీవాహారము? ఏమని చదివామండి? యోహాను సువార్త 6వ అధ్యాయము. యేసు వారితో ఇట్లా, జీవాహారమైన యేసు నీలో ఉంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఆకలి అంటే రోజు తినే భోజనం గురించో త్రాగే నీళ్ళ గురించో కాదు. జీవాహారమైన క్రీస్తు నీలో ఉండాలి. ఆ జీవాహారమును భుజించాలంటే పెండ్లి వస్త్రమును, రక్షణ వస్త్రమును నీవు ధరించి ఉండాలి. ఆ వస్త్రమును ధరించి ఉన్నప్పుడే ఆ విందులో నువ్వు కూర్చోగలుగుతా. ఆ విందులో ఆ జీవాహారమును నీవు భుజించగలుగుతా. పోగొట్టేసుకుంటున్నాం మేము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం మనము గమనిస్తే, జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపజేస్తాం. 3వది జీవజలము. ఈ జీవజలమును తప్పికొనిన వారులారా మీరు నా యొద్దకు. ఏంటి నీ దప్పిక? ఒక సెల్ ఫోన్తో ఎంత టైం గడుపుతున్నావు? ఒక టెలివిజన్తో ఎంత టైం గడుపుతున్నావు? వ్యర్థమైన ముచ్చట్లతో ఎంత టైం గడుపుతూ ఉన్నావు? దేవుని ఆత్మ కొరకు ఎంత సమయం గడుపుతూ ఉన్నావు? నీ ప్రార్థన బలిపీఠం ఒకవేళ బీటలు వారిపోయిందేమో, నీ ప్రార్థన బలిపీఠం ఒకవేళ పడద్రోయబడిపోయిందేమో, ఈ కూటముల ద్వారా ఆ ప్రార్థన బలిపీఠము తిరిగి కట్టుకోవడానికి ఇష్టపడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. స్ఫటికమును పోలినటువంటి జీవ జలముల యొక్క నది కనబడింది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనములో దేవుని మందిరము 12వ వచనములో చదివితే దేవుని మందిరము యొద్ద నుండి ప్రారంభమైంది ఈ ప్రవాహం సముద్రములోకి వెళితే సముద్రపు నీరు మంచి నీరుగా మారిపోతుంది అంటాడు. అనగా దేవుని యొక్క జీవ జలం నీలో ప్రవహిస్తే ఈ లోకములో ఉన్నటువంటి ఆ మురికంత నీలో నుండి తీసివేయబడుతుంది. ఈ రాత్రి జీవ జలముల ఓట అయిన క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించాలి. నేను ఇష్టపడతాను. జీవ జలముల ఓట అయిన క్రీస్తును. 4వది మనం గమనం చేస్తే జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథమును మనము దేవుని వాక్యంలో పరిశీలన చేస్తున్నప్పుడు ఎవరి పేరైనను జీవ గ్రంథమందు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనము నుండి చదువుకోండి, చివరి దాకా చదవగలిగితే ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని
నిజమైన సహకారి, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియుడా, నీ పేరు జీవ గ్రంథములో లిఖింపబడడానికి ఈ కూటములో నిన్ను జీవ వృక్షమునకు హక్కుదారునిగా చేయడానికి, నిన్ను జీవాహారమునకు హక్కుదారునిగా చేయడానికి, నిన్ను జీవ జలములకు హక్కుదారునిగా చేయడానికి, నిన్ను ఆ యొక్క జీవ కిరీటమునకు నిన్ను హక్కుదారునిగా, జీవ గ్రంథమునకు నిన్ను హక్కుదారునిగా చేయడానికి కూడికలు. దేవుని పనిలో ఎవరు సహకరిస్తారో ఫిలిప్పీ 4:3 చదవనక్కర్లేదు. దేవుని కోసం ఎవరు ప్రాణాలు ఇస్తారో, ఎవరు విశ్వాస వీరులుగా ఉంటారో, ఎవరు ఆయన నామమును నిత్యము స్మరిస్తూ ఉంటారో, ఎవరు ఈ లోక మాలిన్యం తమకు అంటకుండా చూసుకుంటారో, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి. ప్రియులారా, ఆఖరి జీవ కిరీటం. ప్రియుడా, నీ పేరు జీవ గ్రంథములో ఉన్నట్టయితే ఆయన నీ కొరకు కిరీటమును సిద్ధపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటము. ఎప్పటి వరకు? మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. టిబెట్ ప్రాంతంలో వింటున్నారా అమ్మా? వింటున్నారా అందరూ? దగ్గరగా చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మహిమ కలుగును. టిబెట్ ప్రాంతంలో కర్తార్ సింగ్ అంటే సాధు సుందర్ సింగ్ గారి యొక్క శిష్యుడు కర్తార్ సింగ్ ను బంధించారు. నువ్వెందుకు క్రీస్తును ప్రకటిస్తున్నావు మా ప్రాంతంలో అని కర్తార్ సింగ్ ను బంధించారు. బంధించి క్రీస్తును నేను ఎరుగను అనే మాట చెప్పు నీ నోటితో అన్నా. నేను చెప్పనంటే చెప్పను. చెప్పవా? చెప్పను. వెంటనే అక్కడ ఉన్న వారికి ఆజ్ఞాపించాడు లామా అనే అధిపతి. ఏమనంటే 15 సూదులు తీసుకొని వచ్చి ఈ కర్తార్ సింగ్ యొక్క అరచేతుల నిండా పొడవండి అన్నాడు. 15 సూదులు తీసుకొని వచ్చి అరచేతులంతా ఛిద్రమయ్యేటట్టు పొడిచారు ఆ సూదులు. ఇప్పుడు అడిగారు, ఇప్పుడైనా చెప్తావా? ఆహా, నేను చెప్పను. వెంటనే పాదాలు కూడా ఆ సూదులతో ఛిద్రమయ్యేదాకా పొడవటం ప్రారంభించారు. పాదాలు కూడా ఛిద్రమై రక్తసిక్తమైపోయాయి. లేచి నుంచో అన్నారు. నిలబడ్డాడు. శక్తి మొత్తం కూడగట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పు, క్రీస్తుని ఎరుగనని చెప్పు. ఇప్పుడు నేను చెప్పను. చెప్పు. పాదాలకు తాడు కట్టమన్నాడు. లోతైన చీకటి బావిలోకి దించారు. చాలా లోతు. ఆ లోతులో వేలాడదీసినప్పుడు ఊపిరి తిరగక ఆ బావి అడుగు భాగంలో వెలవెల తనుకులాడుతున్నాడంట కర్తార్ సింగ్. ఇక చివరికి సరిపోతాడు అనుకున్నప్పుడు పైకి లాగుతున్నాడు. చెప్పు, ఇప్పుడన్నా చెప్పు అంటే చెప్పు. ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నేను ఆ మాట మాత్రము చెప్పు. సరే, ఈయన పనిలాగా ఉన్నదా? 2 ఇనప చువ్వలు ఎర్రగా కాల్చి తీసుకొని వచ్చి కర్తార్ సింగ్ శరీరంలోనికి వాటిని గుచ్చండి అయ్యా అని అన్నాడు లామా. ఇనుప చువ్వలు తీసుకొని వచ్చి ఎర్రగా కాల్చి ఆయన శరీరంలో గుచ్చుతూ ఉంటే ఆయనంట స్తుతి పాటలు పాడుతున్నాడంట కర్తార్ సింగ్. ఆ ఇనుప చువ్వలు గుచ్చే వాళ్ళు అడిగారంట, నాకే ఎంత భయం వేస్తుంది పట్టుకోవడానికే, నీ శరీరంలో కూర్చుంటే నువ్వేంటి ఆనందంగా పాటలు పాడుకుంటున్నావు అంటే ఆయన అన్నాడంట, నాలో జీవ జల నది ప్రవహిస్తుంది. ఎర్రగా కాల్చిన ఇనుప సువ్వలు నా శరీరంలో గుచ్చుకోగానే ఆ జీవ జల నది వాటిని చల్లార్చేస్తుంది. అందుకే నేను స్తుతిస్తున్నాను. బిగ్గరగా నీలో జీవ జల నది పొంగి పొర్లునుగా. ఒకటి గట్టిగా చెప్పాలి. 2, 3, 4, 5 ఎవరికి ఇస్తారంట జీవ కిరీటం? ఎవరికి ఇస్తారంట జీవ కిరీటం? మరణము వరకు
ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రం నమ్మకంగా ఉంటున్నావే. ప్రభు యొక్క రొట్టెను ఆయన రక్తమును సేవించే రోజు వరకే నమ్మకంగా ఉంటున్నావేమో. మరణము వరకు నమ్మకముగా ఉండమని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ నిత్య జీవపు వారసత్వం ఈ రాత్రే నాకు కావాలి, నా కుమారుడు కావాలి, నా కుమార్తె కావాలి, నా యజమానికి కావాలి, నా కుటుంబం అంతా కూడా ఈ యొక్క నిత్య జీవము నా కుటుంబం అంతా ప్రవహించాలి ప్రభువా. నా కుటుంబం అంతా రక్షింపబడాలి. ప్రియుడా, నీ కొరకు నేను నిత్య జీవపు వారసునిగా చేయడానికి కుమారుడైన క్రీస్తు ప్రభు నీలో జీవము నింపడానికి ఆయన నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారు. లేచి నిలబడదా అందరం కూడా, లేచి నిలబడదా అందరం కూడా, లేచి నిలబడదా ప్రతి ఒక్కరూ లేచి నిలబడదా. మన కుడి హస్తం పైకెత్తుదా, మన కుడి హస్తం పైకెత్తుదా ప్రభు సన్నిధిలో. ఈ రాత్రే ఒక నిశ్చయతలోకి రా, ఈ రాత్రే ఒక నిశ్చయతలోనికి రా. ఆ నిత్య జీవం క్రీస్తులో ఉందని విన్నావు, ఆ జీవం క్రీస్తులో ఉందని విన్నావు. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు ఇస్తారని విన్నావు. ఈ రాత్రే నీ పాపములను ఆయన సిలువ త్రాడులో మోసాడని విశ్వాసం ఉంచడానికి నీ చేయి పైకెత్తు. ప్రియుడా, నీవెక్కడున్నా సరే నీ కుడి హస్తం ప్రభువుని చూపిస్తూ ఈ రాత్రే నీవు నాకు కావాలి ప్రభు, ఈ రాత్రే నీవు నాకు కావాలి ప్రభు, నాకు కావాలి ప్రభు. Yes Lord, yes Lord, yes Lord. స్తోత్రం, 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 స్తోత్రం. కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఎస్ లార్డ్. ప్రతి విధమైన ఆటంక శక్తులు తండ్రి నిత్య జీవపు వారసత్వం వైపు వెళ్ళనీయకుండా త్రోవ తప్పించేస్తున్న ప్రతి చీకటి శక్తులను యేసు నామములో లయపరుస్తూ ప్రార్థన చేస్తున్నా. ఆటంక శక్తులు ఓడిపోవాలని ప్రార్థన చేస్తున్నా. ప్రతి అడ్డుబండ యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నా. జయము, 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 జయము. ఎవరు కళ్ళు తెరవదు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అగ్ని వంటి పరిశుద్ధాత్మ తండ్రి మొదటి దినమే మా అందరి మధ్య సంచారము చేయనుగా, సంచారము చేయనుగా. హృదయాలను మీ ఆత్మ మండించునుగా, రగిలించునుగా. ఓ ఆత్మీయ ఉజ్జీవం ఈ రావిక పాడులో తండ్రి ఉజ్జీవము రగిలించబడునుగా. ఒక మాట ప్రభుత్వం చెప్పు. ప్రియుడా, నీకు నిత్య జీవపు వారసత్వం ఇచ్చే క్రీస్తును ఈ రాత్రే మోసుకొని వెళ్ళాలి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేసుకో. రక్షణ లేకుండా ఉన్నాడా నీ కుమారుడు? రక్షణ లేకుండా ఉందా నీ కుమార్తె? రక్షణ లేకుండా ఉన్నాడా నీ యజమాని? ఈ రాత్రే ప్రభుకు అప్పగించు వారిని, ఈ రాత్రే ప్రభుకు అప్పగించు వారిని నీవు నిత్య జీవము వారసత్వాన్ని ఇచ్చే ప్రభుడు అని నేను విన్నాను. ప్రభువా, నా కుమారుల్లో పనిచేయండి, నా కుమార్తెలో పనిచేయండి, నా యజమానిలో పనిచేయండి. లూదియా ఇల్లంతా రక్షింపబడినట్టుగా, నాయకుని కుటుంబం అంతా రక్షింపబడ్డట్టుగా ఈ రాత్రే నా కుటుంబానికి రక్షణ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా
రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. రాత్రి ప్రతి విధమైన దోషము, ప్రతి విధమైన పాపము ఆయన రక్తము రైట్ నౌ ఇప్పుడే నేను కడిగి వేస్తుంది, ఇప్పుడే నేను శుద్ధి చేస్తుంది. నా హృదయపు ద్వారమును తెరవండి ప్రభు, నాలోనికి రండి నాయన, నాలోనికి రండి ప్రభు, నాలోనికి రండి నాయన. స్తోత్రం. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చల్లత చల్లంటరు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఆయన బలమైన పరిశుద్ధాత్మ అగ్ని మనందరి మధ్య కుమ్మరింపబడుచు ఉండగా ఎవరు జాగ్రత్తగా ఉండదు ప్రియులరా, ఎవరు జాగ్రత్తగా ఉండదు. ఈ రాత్రే క్రీస్తుని సొంత రక్షకునిగా, ఈ రాత్రే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడు, హృదయంలోకి చేర్చుకో. ఆయన నీ జీవితములు వెలుగుతో నింపుతారైనా, శక్తితో నింపుతారైనా, భయంతో నింపుతారైనా, ఆయుష్తో నింపుతారైనా, ఆశీర్వాదంతో నింపుతారైనా. ప్రార్థన చేద్దాం ప్రభునామములో, విశ్వాసముతో హృదయపూర్వకముగా ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ప్రభునామములో విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం ప్రభునామములో. మాట్లాడినది దైవజనుడు కాదు, ప్రభువే నాతో మాట్లాడాడు. ముఖముఖిగా ఆయన నాతో మాట్లాడాడు అని చెప్పి ఆయన వాక్యం అందు విశ్వాసం కలిగి ఈ రాత్రి ఒక తీర్మానంతో, ఒక నిశ్చయితతో, దృఢ సంకల్పముతో నిన్ను నీవు నిత్య జీవానికి వారసుడుగాను వారసురాలుగాను చేసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నట్లయితే చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన చేసుకుంటాం. ఎవరు కూడా మౌనంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితాన్ని దేవుని ఎదుట కుమ్మరించండి. సక్కరి దేవా, పాపైన నన్ను కరుణించమని ప్రార్థించాను. ఇదేనా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాడు ప్రభు ఆయన మహిమలోనికి రావడానికి, ఆయన నిత్యత్వపు ఆనందాన్ని అనుభవించడానికి, ఆయన రాజ్యపు బిడ్డలుగా నిన్ను నన్ను చేర్చుకోవడానికి దేవుడు ఈ రాత్రి అవకాశం ఇస్తుంటుండగా నువ్వు దాన్ని జార విడుచుకుంటున్నావా? సద్వినియోగపరుచుకుంటున్నావా? యోగ్యమైన స్థితిగా నువ్వు గుర్తించి గ్రహించి ఇదిగో నా జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేసుకుంటున్నానని తీర్మానంతో నువ్వు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? ఆలోచన చేయి సంగమా. దినములు మన ఆధీనంలో లేవు, సమయం మన ఆధీనంలో లేదు, కాలం మన ఆధీనంలో లేదు. రేపటి దినమును గురించిన చింతన విడిచిపెట్టి ఈ దినమే, ఈ రోజే, ఇదే మిక్కిలి అనుకూల సమయమని చెరసాల నాయకుడు గ్రహించి అయ్యా రక్షణ పొందడానికి నేనే మంచి కార్యం చేయాలంటున్నాడు. ఇదే రాత్రి రక్షణ పొందడానికి ఇదే మంచి అనుకూల సమయమని నువ్వు విశ్వసిస్తే ప్రభువుని నీ హృదయం అందు విశ్వసించు, నువ్వు రక్షించబడతావు.
విశ్వాసముతో దేవుని సంధానంలో నీ పాపములు ఒప్పుకో, నువ్వు కనికరింపబడతావు. కనికరింపబడిన వారే, విశ్వాస సంబంధులే దేవుని రాజ్యపు నిత్యత్వపు ఆనందాన్ని పొందుకుంటారు. అడుగుదాం తండ్రిని, అడుగుదాం కుమారుణ్ణి, అడుగుదాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి. రాత్రి నా జీవితాన్ని మలుచుకోవాలా, నీ చిత్తానికి అప్పగిస్తున్నా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నన్ను మలుచు, పగిలిపోయినటువంటి పాత్రగా ఉన్నాను, ముద్దగా ఉన్నాను, సారె మీద పెట్టు. నీకు ఇష్టమైన రూపంలో నన్ను మలుచుకోదేవా, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నన్ను మలుచుకోదేవా, నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నన్ను మలుచుకో తండ్రి అని దేవుని వేడుకుంటా. తల్లోంచుదాం. ప్రతి ఒక్కరూ కూడా మౌనంగా ఉండగా దేవుణ్ణి వేడుకుందాం, విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం.